ఈ నగరంలో, ఈ దేశంలో మార్కెట్ ఏం కదిలినా ఎవరో ఒకరు ముందే తెలుసుకోవాలి. అది మనమే. ఈరోజు మార్కెట్ ఏం చేసింది, ఎందుకు చేసింది, ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపడ్డారు అన్నీ బయట పెడుతున్నాను. వినడానికి మాత్రమే కాదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి రండి. ఎందుకంటే ఈ గేమ్లో తెలుసుకున్నవాడు రాజు. స్టాక్ మార్కెట్ ఉదయం దగ్గరే సెన్సేషన్, సాయంత్రం ట్విస్ట్. మార్కెట్ ఉదయం ఓపెన్ అవ్వగానే గాలిలాంటిది కాదు, తుపానులా ఎగిరింది. సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ హైలు. ఎవ్రీవన్ థాట్ టుడే ఇస్ ఆర్ డే. కానీ మార్కెట్కి ఒక స్వభావం ఉంది ఫ్రెండ్స్, అది ఎప్పుడూ మన ఊహలా కదలదు. మధ్యాహ్నం ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసరికి మార్కెట్ హై నుండి కిందకు జారిపోయింది. అందరూ షాక్ అయ్యారు. కానీ తెలివైన వారు ఇదే ఛాన్స్, మార్కెట్ సెటిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి అని అర్థం చేసుకున్నారు. రూపాయి బలహీనపడింది. చిన్న న్యూస్ కాదు, దేశం మొత్తాన్ని కదిలించే విషయం. ఈరోజు రూపాయి బలహీనపడింది. బయటవారికి ఇది ఒక లైన్ న్యూస్, కానీ బిజినెస్ మైండ్ ఉన్నవారికి ఇది ఒక పెద్ద సంకేతం. రూపాయి పడితే ఇంపోర్ట్స్ ఖరీదవుతాయి. పెట్రోల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ప్రభావితం. మరి మార్కెట్టు? ఐటీ కంపెనీలు హైలో, ఏవియేషన్, ఆయిల్ లిటిల్ ప్రెషర్. ఇది గమనించినవాడు మరొకరికన్నా గంట ముందుగానే ఆడేస్తాడు గేమ్. రేట్ పెరిగే ముందే మూవ్ అయిపోయేవాడే అస్లీ బిజినెస్ మ్యాన్. 8.2% జీడీపీ, ఇది గ్రోత్ కాదు, దేశమిచ్చే స్టేట్మెంట్. 8.2% జీడీపీ అంటే ఇది సంఖ్య కాదు, దేశమిచ్చే స్టేట్మెంట్. మనం ఆగం, ఎదుగుతామని ఇండియా చెప్పిన మాట. ఎకానమీ అంత వేగంగా కదిలితే కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి, జాబ్స్ పెరుగుతాయి, ప్రాజెక్ట్స్ వేగం పడతాయి. ఈ సిగ్నల్ అర్థం చేసుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎత్తుకెక్కుతుందో ముందే అనుభవిస్తారు. గ్రోత్ని గుర్తించడం, టైమింగ్ని గుర్తించడం, ఇవి రెండు నేర్చుకున్నవాడు ఓడడు. బ్యాంక్ మర్జర్స్, సర్కార్ వేసిన నెక్స్ట్ బిగ్ మూవ్. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మర్జ్ చేయాలనే ప్లాన్. ఇది సాధారణ నిర్ణయం కాదు. ఇది ఎవరికోసమంటే దేశం బ్యాంకింగ్ ఫ్యూచర్ కోసం. ఐఓబి, సిబిఐ వంటి బ్యాంకులను ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి లాంటి జెయింట్స్లో కలపాలని చూస్తున్నారు. ఇలాంటి మర్జర్స్ వచ్చినప్పుడు మార్కెట్ సైలెంట్గా ఉండదు. వాలటాలిటీ వస్తుంది, అవకాశాలు వస్తాయి. తెలివి ఏమిటో తెలుసా? కొట్టుకునే గందరగోళంలో కాదు, సైలెన్స్లో తీసుకునే డెసిషన్స్లోనే ఉంటుంది విజయం. బ్యాంక్ మర్జర్స్ పేపర్ పైన చిన్న వార్త, కానీ ఇన్వెస్టర్ చేతిలో పెద్ద వెపన్. అంబానీ అండ్ ఎలాన్ మస్క్, రెండు పేర్లు, రెండు ప్రపంచాలు, ఒకే ప్రభావం. అంబానీ ఇండియాస్ బిజినెస్ పల్స్. రిలయన్స్ ఎక్కడ చేతికొస్తే ఆ రంగం మ్యాప్ మార్చేస్తుంది. రీటైల్, జియో, ఎనర్జీ మూడింట్లో కూడా మొమెంటం స్ట్రాంగ్. ఇండియా గ్రో అవుతుంటే అంబానీ స్పీడ్ కూడా డబుల్ అవుతుంది. వరల్డ్ ఎలాన్ మస్క్, ద గ్లోబల్ బటన్. ఎలాన్ ఒక అనౌన్స్మెంట్ చేస్తే యుఎస్ మార్కెట్లు కదులుతాయి. యుఎస్ కదులితే ఇండియా కూడా స్పందిస్తుంది. అందుకే బిజినెస్ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంటే పవర్ అంటారు. దాన్ని టైంకి పట్టుకున్నవాడే గేమర్ కాదు, ప్లేయర్. ఈరోజు మీకు తీసుకెళ్లాల్సిన 5 రూల్స్. మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఉత్సాహంతో కొనొద్దు. వెయిట్ ఫర్ లాజిక్, నాట్ ఎమోషన్. జీడీపీ 8.2% అంటే లాంగ్ టర్మ్ ఇండియా స్టోరీ సాలిడ్. బ్యాంక్ మర్జర్స్ అంటే ఫ్యూచర్ షేక్ అవుతుంది. ట్రాక్ చేయండి. రూపీ ట్రెండ్స్ని ఇగ్నోర్ చెయ్యొద్దు. ఇంపాక్ట్ డైరెక్ట్గా మన జేబ్ మీద పడుతుంది. అంబానీ అండ్ మస్క్ మూవ్స్ మార్కెట్ డైరెక్షన్ను మార్చగలిగే స్కేల్లో ఉంటాయి. వింటూ టైం పాస్ చేసేందుకు కాదు, తెలుసుకుని ముందుకు వెళ్లేందుకు వీడియో చూస్తే మీరు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఆజ్ ఫైనాన్స్ నాలెడ్జ్ లగ్జరీ కాదు, లైఫ్ సేవర్.